మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నా. మీరందరూ ప్రభు యొక్క కృపను బట్టి క్షేమముగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నా. ఈరోజు బలపరిచే వాక్యము కీర్తన గ్రంథము 23, 1-2 వచనములు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లలో ఆయనను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దావీదు రాసిన ఈ కీర్తన అద్భుతమైన కీర్తన. ఈ కీర్తన ఎన్నిసార్లు చదివినా ధ్యానించినా ఎంతగానో ఆదరించేదిగా ఉంటుంది. దేవుని యొక్క మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తాయి. దేవుని కాపరిగా కలిగి ఈ లోకమనే అరణ్యములో ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తిని గురించి 23వ కీర్తన మనకు తెలుపుతుంది. యెహోవా నా కాపరి అనే అద్భుతమైన మాటతో ఈ కీర్తన ప్రారంభమవుతుంది. ప్రతి విశ్వాసి కూడా ఈ మాటను చెప్పగలడు. కానీ మనము ఆయన కాపరత్వానికి సంపూర్ణముగా సమర్పించుకున్నామా? ఆయన్ను మనము రక్షకునిగా మాత్రమే కాక అన్ని సమయాల్లోనూ మనల్ని నడిపించే కాపరిగా మనము గుర్తిస్తున్నామా? కాపరి లేని గొర్రెల మందను గురించి ఒక క్షణము మనం ఆలోచిద్దాం. గొర్రెలు బలహీనమైనవి, బుద్ధిహీనమైనవి, పిరికితనం గలవి. కాబట్టి వాటికి ఒక కాపరి తప్పక అవసరము. అరణ్య మార్గం గుండా వాటంతట అవే వెళుతుంటే ఏం జరుగుతుంది? తమకు ఎక్కడ తిండి దొరుకుతుందో తెలుసుకోలేని ఆకలి కొన్న జీవులు త్వరలోనే ఆకలికి చచ్చిపోతాయి. బుద్ధిహీనమైన జీవులు అటు ఇటు తిరిగి దారి తప్పిపోతాయి. బలహీనమైన జీవులు అలసిపోయి దారిలో సొమ్మసిల్లిపోతాయి. పిరికితనము కలిగిన ఆ జీవులు క్రూర మృగాలకు భయపడి చెల్లా చెదరైపోతాయి. కానీ ఆ గొర్రెలు ఒక కాపరి నడిపింపులో ఉంటే ఎలా ఉంటుంది? అవి ఆకలి కొన్నప్పుడు పచ్చిక బయల్లోనికి ఆ కాపరి వాటిని నడిపిస్తాడు. అవి బుద్ధిహీనముగా ప్రవర్తించినప్పుడు అతను వాటిని సరిచేస్తాడు. అవి బలహీనముగా ఉన్నప్పుడు ఆ కాపరి వాటిని సున్నితముగా నడిపిస్తాడు. అవసరమైతే వాటిని ఎత్తుకుంటాడు. అవి పిరికితనంతో ఉన్నప్పుడు ఆ కాపరి వాటికి ముందుగా నడుస్తూ శత్రు భయం నుండి వాటిని కాపాడుతాడు. కాపరి లేని మందల్లో గొర్రెలు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాయి. అవి వాటిని ప్రమాదాల్లోనికి నెట్టివేస్తుంది. కాపరి ముందు వెళుతూ గొర్రెలు అతని వెనక నడుస్తున్నప్పుడు ఆ గొర్రెలకు ఎలాంటి ప్రమాదము ఎదురుకాదు. వాటి ప్రయాణం సుఖముగాను సురక్షితముగాను కొనసాగుతుంది. కాపరి ముందు నడుస్తూ గొర్రెలు ఆయన వెంబడించే ఆశీర్వాదకరమైన స్థితిని గురించి 23వ కీర్తన మనకు తెలుపుతుంది. కొన్నిసార్లు మన ధీమా కొద్దీ మనం కాపరికి ముందు నడుస్తాం, లేదా నిర్లక్ష్యముగా అటు ఇటు చూస్తూ దారి తప్పిపోతాం. కొన్నిసార్లు మనం కాపరికి చాలా వెనక నిదానముగా నడుస్తూ వెళ్తుంటాం. అలా కాకుండా మనం మనల్ని నడిపిస్తున్న కాపర్ని అనుసరించినప్పుడు మనకు ఎదురయ్యే ప్రతి విధమైన ప్రమాదాల నుండి మనం సురక్షితముగా ఉన్నామన్న నిశ్చయత మనకు ఉంటుంది. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. పచ్చిగల చోట్ల ఆయన మనల్ని పరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు.
క్రైస్తవునికి తన చుట్టూ ఉన్న ప్రపంచము ఒక ఎడారి లాంటిది. తన ఆత్మకు కావలసిన ఆహారం అందులో ఎక్కడా అతనికి దొరకదు. అక్కడ తినేందుకు ఆహారం కానీ త్రాగేందుకు నీళ్లు కానీ అతనికి దొరకవు. అయితే మన ఆత్మల కాపరైన ప్రభువైన యేసుక్రీస్తు పచ్చిగల చోట్లకును శాంతికరమైన జలముల యొద్దకును ఆయన గొర్రెలమైన మనల్ని నడిపిస్తాడు. మన ఆత్మల ఆకలి తీర్చేందుకు ఎంత సమృద్ధి అయిన ఆహారము, మన ఆత్మల దాహాన్ని తీర్చేందుకు ఎంత సమృద్ధి అయిన నీరు. మన కాపరి మనకు కేవలం భోజనం పెట్టేవాడు మాత్రమే కాదు, ఆయన మనలను సమృద్ధితో నింపేవాడు. ఆకలి కొన్న గొర్రె పచ్చిగల చోట్లకు వెళ్ళినప్పుడు మొదట పరుండదు, కానీ అది మొదట కడుపు నిండా వేస్తుంది. ఆ తర్వాత అది తివాచి లాంటి ఆ మెత్తని పచ్చికపై పరుండి ఆనందముగా సేద తీరుతుంది. అంతేకాదు, మన కాపరి మనల్ని శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు కూడా. సెలయేటిలో ప్రవహించే నీరు గలగలా శబ్దం చేస్తుంది. అంతేకాక అది వేగముగా ప్రవహిస్తుంటుంది కనుక అందులో కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. అయితే శాంతికరమైన జలముల ఒడ్డున గొర్రెలు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ప్రశాంతముగా నీరు త్రాగుతాయి. శాంతికరమైన జలములు ప్రశాంతముగా ఉండటం మాత్రమే కాదు, అవి లోతుగా కూడా ఉంటాయి. మన కాపరి మన ఆత్మల దాహాన్ని తీర్చడం మాత్రమే కాక దేవుని గురించిన లోతైన మర్మాలను కూడా మనకు బయలుపరుస్తూ ఉంటాడు. మనం అరణ్యమనే ఈ లోకము గుండా పయనిస్తున్న సమయంలో మన కాపరిని వెంబడించేందుకు మనము విఫలం కావచ్చు, లేదా మన ప్రయాణములో మనము అలసిపోవచ్చు, లేదా మన కాపరిపై మన ప్రేమాభిమానాలు తగ్గిపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మన కాపరి మనల్ని సమకూర్చి మనల్ని ఉత్తేజపరుస్తాడు, మనల్ని ఉజ్జీవింప చేస్తాడు. మనం అటు ఇటు తిరుగుతున్న సమయాల్లోనూ, మనం అలసిపోయి సమస్యలున్న సమయాల్లోనూ, ఐహిక అంశాలు ఆయనపై మనకున్న ప్రేమాభిమానాలను అడ్డుకున్న సమయంలోనూ ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని సమకూర్చి మనల్ని ఉత్తేజపరుస్తాడు, మనల్ని ఉజ్జీవింప చేస్తాడు. ఆయన మనల్ని సమకూర్చడం మాత్రమే కాదు, దానిని ఆయన చేసిన తర్వాత తన నామమును బట్టి నీతి మార్గములో మనల్ని నడిపిస్తాడు. ఆయన నడిపించే ఆ నీతి మార్గములో స్వార్థానికి కానీ, స్వయానికి కానీ, భావావేశాలకు కానీ, భావోద్రేకాలకు కానీ ఏమాత్రమో తావుండదు. మన కాపరి ఎంత మంచివాడు, ఆయన మనల్ని నడిపించే విధానము ఎంత అద్భుతమైనది, ఆయన మనల్ని నడిపించే మార్గము ఎంత ఆహ్లాదకరమైనది. నిజముగా దేవుని యొక్క కాపుదలలో మనము సురక్షితముగా ఉంటామన్న విషయాన్ని మనము ఈ రోజున ఈ కీర్తనలో జ్ఞాపకం చేసుకుందాం. నిజముగా దేవుడు మనకి కాపరిగా ఉన్నాడు, ఆయన మనల్ని పోషించేవాడిగా ఉన్నాడు, మనల్ని ఆదరించే కాపరిగా ఉన్నట్లుగా ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకున్నాం. నిజముగా దేవుని యొక్క వాక్యంలో మన కాపరి ఎంత గొప్పవాడో ఈ రోజున జ్ఞాపకం చేసుకున్నాం. కాపరికి విధేయత చూపిస్తూ యోగ్యముగా ఆయన కొరకు జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వు మా కాపరిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మా కొదువులన్నీ తీర్చి కాపరిగా ఉన్నావు, నీకే స్తుతులు, స్తోత్రాలు. పచ్చిగల చోట్ల మమ్మల్ని పరుండ చేయించున్న విధానంకై నీకు స్తోత్రాలు. శాంతికరమైన జలముల యొద్దకు మమ్మల్ని నడిపిస్తున్న విధానంకై స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రాణాలకు సేద తీస్తున్నందుకు,
ప్రభువా, నీ నామను బట్టి మమ్మల్ని నీతి మార్గంలో నడిపిస్తున్నందుకు కూడా స్తోత్రాలు. ప్రభువా, నీకు విధేయత చూపిస్తూ యోగ్యముగా నీ కొరకు జీవించడానికి మీరే మాకు సహాయం చేయమని, వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని, మా దేశాన్ని మా దేశ ప్రజలను కనికరముతో జ్ఞాపకం చేసుకొని రక్షించండి అయ్యా, బాగు చేయమని అడుగుచున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ సంఘాన్ని మీరు బలపరచండి, నీ రాకడ కొరకు సిద్ధపరచమని, యోగ్యముగా నీ కొరకు జీవిస్తానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.